అమ్ముడుపోయిన కోటరీ మీరు అనేది అదే మొదటి నుంచి కోటరీ వేరే వాళ్ళకి వీళ్ళు ఇక్కడ ఇది వాళ్ళ కోసం పనిచేస్తున్న దురంధరులు అన్నారు. మనం దీనిలో అంటాం కదా కోవర్ట్లు 100%. దాన్ని వేరే వాళ్ళ కోసం పనిచేస్తున్న కోవర్టులు అని మీరు మొదటి నుంచి చెప్తున్నది. మళ్ళీ చెప్తే ఒక్క మాట ఈ అమ్ముడుపోయిన కోటరీలు ఈ కోవర్టులు అందరూ ఎవరికి అమ్ముడుపోయారు, ఎంతకు అమ్ముడుపోయారు, అసలు వీళ్ళని కొన్నదెవరు? కాదు, నేను ఎందుకు చెప్పాలి అసలు వీళ్ళని కొన్నదెవరు? నేను ఎందుకు చెప్పాలి? మా కూటమికి బలం సజ్జల. సో మా కూటమికి బలమైన విషయాలని మేము ఎందుకు బహిర్గతంగా చెప్పాలా? అంటే సజ్జలని అంత బలంగా కొనగలిగిన వ్యక్తులు అవన్నీ నేను చెప్పను సార్, మీరే తెలుసుకోవాలి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. అన్ని మేమే వచ్చి చెప్తే మీకు పని ఉండదు మళ్ళీ. సో కావాలని ఏదో కసితో చెప్పాడు అనుకుంటారు, వద్దు, మీరు ఎంక్వైరీ చేయండి. మరి సజ్జలని కొని జగన్మోహన్ రెడ్డిని లిఫ్ట్ చేస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? రాజకీయమేనా, ఇంకేమన్నా లాభం? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లైవ్లో ఉంటుంది. అవును, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా అనేది ఒకటి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నిజంగా చెప్తున్నా, ఆ పార్టీ వదిలినా రాజశేఖర రెడ్డి గారికి లేనంత జనాకర్షణ జగన్మోహన్ రెడ్డి గారికి స్టిల్ ఉంది. అది ఒక వేలం వెర్రి అనొచ్చు, పిచ్చి అనొచ్చు. ఆ స్థాయిలో ఒక సినిమా హీరో కన్నా కూడా ఎక్కువ ఉంది ఒక రాజకీయ పార్టీగా. కాబట్టి ఆ పార్టీ సజీవంగా ఉండదు. దాన్ని నిర్వీర్యం చేయాలంటే ఏం చేయాలా? అతను కాస్త లోపల పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట అడుగుతా, అసలు చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు ఏమో జైల్లో ఉన్నారు, మొన్న 53 రోజులు. సో అది మార్చి దాకా ఎలక్షన్ కోడ్ అయిపోయిన దాకా కానీ ఉండుంటే పరిస్థితి ఏంది చెప్పండి? అవును, ఇంకేం పరిస్థితి? ఎత్తుగడ అదే ఉండొచ్చు, కానీ బెయిల్ వచ్చింది, పొత్తు కలిసింది, బీజేపీ కూడా జతకూడింది, వైఎస్ఆర్సీపీ సింగిల్ అయింది, సింహం కాస్త దెబ్బతింది. సింహం అని చెప్పి మునగ చెట్టు ఎక్కించి గందరగోళం చేసి. సో ఖచ్చితంగా కూడా ఇదే కోణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని, చరిష్మా ఉన్న వ్యక్తిని, అసలు పార్టీ ఉండాలని కోరుకునే వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ పెట్టుకున్నారు. పక్కన దాని గురించి నిలదీసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ కుటుంబం కూడా అంతకుముందు ఉన్నంత ఇంటాక్ట్గా లేదు. సో ఖచ్చితంగా సింగిల్ పర్సన్. ఈ సింగిల్ పర్సన్ని లోపల పంపిస్తే ఎవరి కోసం ఏం చెప్తే అది చేసి ఎస్ అని చేసినప్పుడల్లా రోజు డబ్బే కదా. మన మీద కేసులు ఉండవు. మనం చేసిన అన్ని శాఖల మీద, పెత్తనం మీద చేసుకున్న లోపాయికారి అన్ని అవకాశాలు అన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఫారెస్ట్ భూమి వెనక్కి తీసుకున్నారు కానీ దానికైనా శిక్ష పడిందా? పడలేదుగా. దానికి 2-3 సంవత్సరాలు హైవేస్ మళ్ళీ వెనక్కి ఏమన్నా పెనాల్టీ కట్టినట్టు ఏదన్నా పేపర్లో వచ్చిందా? సోషల్ మీడియాకి సంబంధించి హెడ్గా ఉండి కొడుకు అందరి ఫోటోలు మార్ఫింగ్ చేశారని తెలుగుదేశం మీడియా మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవహేళన పాలు చేశాడన్న మీద కేసు ఉందా? కేసుకు ఒక్కరోజైనా అరెస్ట్ అయ్యాడా? ఎంతమంది అరెస్ట్ అయ్యారు సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పి? మరి అతను అర్హుడు కాదా? మరి ఇన్ని ఫెసిలిటీలు అన్ని రకాలుగా కలుగుతున్నప్పుడు అనుమానాలు రావా? అంటే ఒక్క మాట సార్, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన సలహాదారుగా ఉంటే దాదాపు 160 కోట్లు ఏమో ఈ 5 సంవత్సరాల్లో అతని మీద ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఏది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 160 కోట్లు. నాకు తెలీదు 160 కోట్లు అంటే 160 కోట్లకు పైగానే. నాకు నిజంగా షాకింగ్గా ఉంది. నిజమే అది. అంటే జీతం అయినా అనుకున్నా ఇన్ని రోజులు. అతని కోసం చేసిన ఖర్చు నేను నిజంగా నమ్మలేకున్నాను. అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి బాగా మాట్లాడాలనుకుంటా, అందరూ సలహాదారులకు సంబంధించి అనుకుంటా. అలా అందరు సలహాదారులు, అందులో ప్రధాన సింహభాగం సజ్జల రామకృష్ణారెడ్డికి. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే అనుభవించేటువంటి వ్యక్తి సకల సౌభాగ్యాలు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతే ఈయనేం అనుభవిస్తాడు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో మళ్ళా వచ్చి గెలిచిన తర్వాత మళ్ళా అప్పుడు నాకు నమ్మి ఈ పదవి ఇస్తారో, లేకపోతే గెలిచిన తర్వాత ఇంకా నాతో ఎందుకని మూల బారేస్తారో, మనం చేసిన ఘనకార్యాలన్నీ ఆయనకు తెలియకుంటే కదా అన్న ఫీలింగ్ ఉండదా? అలాంటి ఆలోచన కూడా ఉండదా? ఇప్పుడంటే ఖచ్చితంగా నా అవసరం ఉంది, నేను లేకుండా నడవని స్థితిలో పార్టీని నేను జాగ్రత్త చేసుకున్నా, నాకు పోటీ అనుకున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటకు పంపుకున్నా. ఇప్పుడు ఎవరినైనా నియమిస్తున్నా ఎవరికి కూడా ఆయన సంతకం అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి సంతకం అవసరం. ఎవరి సంతకం లేదు కదా, కేంద్ర పార్టీ కార్యాలయం అంతేగా. ఆయన మీటింగ్ అయిపోయి భోజనానికి పోయేటప్పుడు సార్ అది అలా చేస్తాం, ఇది ఇలా చేస్తామని చెప్పి ఊరికే మాత్రంగా చేసేయండి అని ఆయన వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు లాగా సిస్టమేటిక్గా ప్రతి విషయాన్ని ఆయనే పట్టించుకొని ఉంటే ఈ కర్మ పట్టేది కదా పార్టీకి. చంద్రబాబు నాయుడు గారు సలహాదారులను పెట్టుకోనిండి, రాబిన్ శర్మను పెట్టుకోనిండి, లేకపోతే పొత్తు గెలవనిండి, ఇంకోటి చేయనిండి,
ప్రతి ఒక్క నాయకుడితోని డైరెక్ట్ కాంటాక్టు, ప్రతి ఒక్క నాయకుడికి అపాయింట్మెంట్కి టైము, పార్టీ ఆఫీస్కి సఫిషియంట్ టైము, అందరినీ కలవడం, పైగా ఐవీఆర్ఎస్ ద్వారా కూడా ఒపీనియన్ పోల్ నియోజకవర్గంలో ఇతనికి ఇస్తున్నాం పర్వాలేదా అని తెలుసుకోవడం, అంతేకాకుండా అతనికి ఉన్న సమాచారంతో పాటు పొలిటికల్ కాంబినేషన్స్ అన్నింటినీ జాగ్రత్తగా చేసుకోవడం, భేదభావాలు లేకుండా అది ఎవరైనప్పటికీ ఎలాగైనా. ఇప్పుడు మీరు చూడండి, కురుగొండ రామకృష్ణ గారి కూతురికి ఇచ్చారు మొదట వెంకటగిరిలో, తర్వాత లాస్ట్ మినిట్లో కురుగొండ రామకృష్ణ గారికి ఇచ్చారు, ఎందుకంటే కూతురు అయితే కొంచెం వీక్ అవుతుందని. వేమిరెడ్డి గారి గురించి సర్వే ఏదైతే ప్రిలిమినరీగా జరిగిందో, ఇతన్ని అభ్యర్థిగా నియమించడం కరెక్టా కాదా అని ఏదైతే ఐవీఆర్ఎస్ పోల్ వచ్చిందో, నాలాంటి అదర్ పార్టీస్ వాళ్ళకి కూడా అందరికి వచ్చింది, జనాలందరికీ వచ్చింది. సెల్ ఫోన్ వాడే వాళ్ళందరికీ అడ్మినిస్ట్రేషన్ లో పార్టీ సెల్ ఫోన్ వాడే వాళ్ళందరికీ వచ్చింది సార్. పార్టీ అడ్మినిస్ట్రేషన్ అయినా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా కూడా గురించి అంతేకాదు అవసరం లేదు. సర్దుకుపోయేతనం కానీ. రైట్ ఒక మాట ఇక్కడ మనం కొంచెం వెనక్కి వెళ్తే, అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే సజ్జలని తన పక్కన ఉంచుకుంటాడో ఉంచుకోడో అన్న అపనమ్మకం సజ్జల రామకృష్ణారెడ్డికి ఉంది. 100% అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉందని నా ఉద్దేశం, ఒకవేళ రాకపోతే అప్పుడేం చేయాలి? అధికారంలోకి రాకపోతే అప్పుడేం చేయాలి? ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోతుంది. ఆ మాట నేను వాడను. కానీ ఇప్పుడు కనీసం ఇంకొకసారి అయినా ఖచ్చితంగా ఈసారి గెలిచేస్తాడు, యాంటీ ఇంకమెన్సీ కట్టలుగా వచ్చేస్తుంది, ఉప్పెన వచ్చినట్టు వస్తుంది, ఈసారి ప్రవాహం మనం గెలిచేస్తామనే భ్రమలో కేడర్ ఉంది. కనీసం మనం జిల్లా ఆఫీసులకు రూపాయిపోయిన పార్టీ నడిచిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో పదవులు కోరే వాళ్ళకి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ చాలా పెద్దది సార్. ఓహో, ఒక పార్టీ పదవి ఇస్తేనే డిమాండ్, రేపు ఎలక్షన్ టికెట్లు ఇచ్చినా డిమాండ్, ప్రతి ఒక్క విషయంలో డిమాండ్ ఉంటుంది ఇప్పుడైతే. ఎందుకంటే మళ్ళీ ఈసారి ఖచ్చితంగా జగనే వస్తాడు అన్న విధానంలో ఏదైతే ఊపు కనపడేటట్టు జరుగుతుందో కార్యక్రమాలు, లేకపోతే గ్రౌండ్లో కాకపోయినా ప్రచారం, దాన్ని ఎన్కాష్. ఎప్పుడు రెడీ క్యాష్ ఉంటే ఎప్పుడో నువ్వు 150 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందని చెప్తేట. అంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే ఆయనకి ఇబ్బందే అది చేసుకోవడానికి? ఖచ్చితంగా. అసలు ఏం జరుగుతుంది, ఈ వారం ఏం చేశారని అడుగే మనిషి ఒకరు ఉంటారు కదా, ఆయన కానీ లేకపోతే మధ్యలో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఇప్పుడు ఎదుగో వస్తున్నాడు అనగానే కాలు మీద కాలు తీయాలి కదా. అలాంటి పార్టీని ఎట్లా నమ్ముతారండి కేడర్? అసలు అధ్యక్షుడు పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనుకుంటున్నారు, సజ్జల గారి పార్టీ అని వాళ్ళు తెలుసుకునే లోపలే నష్టపోతారు. నేను ఒక మాట చెప్పొచ్చా బయట వచ్చేటప్పుడు, నేను వైఎస్ఆర్సీపీలో చేరింది జగన్మోహన్ రెడ్డి గారి డైనమిజం, ఆయన చరిష్మా, ఆయన రాజశేఖర రెడ్డి గారి తనయుడని చేరా. అప్పట్లో ఆయన నేను బయట వచ్చే రోజు అట్లనే కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి బయటకు కాదు వచ్చింది, సజ్జల గారి పార్టీ నుంచి బయట వచ్చానని చెప్పి విస్పష్టంగా చెప్పా. అంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ అనేది పైన ఉన్న నేము. జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే మళ్ళీ వెళ్తారా? నేను వెళ్ళను సార్, సజ్జల పార్టీ నేను ఇంకెళ్ళను సార్. అంటే సజ్జలు లేకపోతే వెళ్ళను సార్, వెళ్ళను. నేను చెప్తున్నా, మీడియా ముందు కెమెరా ముందు చెప్తున్నా, జీవితకాలం ఇంక బీజేపీలోనే ఉంటాయి. ఎందుకంటే భారత్ మాతాకి జై అని ఒకసారి అన్నాక వ్యక్తి పూజ ఆగిపోయింది. దేశం గురించి మనం నినాదం ఇచ్చేటప్పుడు ఒకసారి మీరు ఇప్పుడు నామకే వస్తాయని 3 సార్లు భారత్ మాతాకి జై అంటే మీకు గూస్ బంప్స్ వస్తాయి. దేశం గురించి ఆ దేశభక్తి రగిలిన తర్వాత ఇంకా భారతీయ జనతా పార్టీని ఆ భావజాలాన్ని మనం దూరం అనేది ఇంపాసిబుల్. అంటే స్కూల్ టైం నుంచి అనలేదా అంటే భారత్ మాతాకి జై అనేది రోజు మా ప్రేయర్ లో ఉండేది కాదు. జనగణమన చెప్పించేవాళ్ళు, వందే మాత్రం పాడించేవాళ్ళు. భారత్ మాతాకి జై అనేది కూడా ఇవ్వలేదు, అట్లా భారత్ మాతాకి ఇచ్చాం. కానీ రాజకీయంగా అప్పుడు తెలిసే వయసా, రాజకీయంగా ఈ భావజాలాన్ని మొత్తం ఇప్పుడు సార్ ఈ దేశాన్ని ఇంకో పాకిస్తాన్ చేయాలనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు అనలేదా భారత్ మాతాకి? ఎప్పుడు అనలేదు, ఎప్పుడు అనలేదు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో కూడా అన్నాడు కదండి సార్. పార్లమెంట్ లో ఈ మధ్య నటన ఎక్కువైంది రాహుల్ గాంధీకి. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో నేను 11.5 సంవత్సరం పనిచేశా. నేను దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీలో పనిచేశా అనుకునే కాయిన్కి ఒక కోణమే చూసా. రెండో కోణం భారతీయ జనతా పార్టీకి వచ్చాక తర్వాత ఏదైతే గమనిస్తూ వస్తున్నామో, సచార్ కమిటీ రిపోర్ట్ అని, లేకపోతే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన అమెండ్మెంట్స్ అని చెప్పి ఈ దేశానికి చేసిన దుర్మార్గం, ఈ దేశంలో రెండు జెండాలు ఎగరించే సంస్కృతి కాశ్మీర్లో కానీ, లేకపోతే కామన్ సివిల్ కోడ్ని వ్యతిరేకించే దుర్మార్గం, షరియా చట్టం కావాలనుకునే దుర్మార్గం, నీచత్వానికి పరాకాష్ట. ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన తర్వాత అసలుకి అది సెక్యులర్ ఎట్టయింది. సెక్యులర్ అనే పదమే బూత్ అంటాను నేను. మీరు ఎర్లీగానే సెక్యులర్ అనే పదమే బూత్ అంటాను. మీరు ఎర్లీగానే రియలైజ్ అయ్యారే? ఎంతకాలం పట్టింది మీకు రియలైజ్? నిజంగా చెప్తున్నా, మన చరిత్రలో
ఏ రోజైనా మహాభారతంలో సంబంధించిన కొన్ని అధ్యాయాలు కానీ లేకపోతే ఈరోజు ఇక్కడ తెలంగాణ వరకు తీసుకుంటే రుద్రందేవ్ గారి గురించి ఉంది, అనేక మంది హిడెన్ ఉన్నారు. సరే, ప్లీజ్ ఒక్క మాట వెళ్దాం, అది మళ్ళీ వేరే చర్చ. నాకు దీని మీద చర్చ పెడదాం, వేరే చర్చ పెట్టాలి కూడా సార్, వేరే చర్చ. దేశానికి మాట్లాడడం ఇది డిబేట్ అవుతుంది. సో బీజేపీకి మీరు అన్నారు కదా, ఈ రోజు అది వైఎస్ఆర్ సిపి కాదు, వైఎస్ఆర్ కేపీ అనేది కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ. ఇప్పుడు నడుస్తున్నది వైఎస్ఆర్సీపీ కాదు కాదు కాదు. రైట్ మనం ఈ విషయాన్ని కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మధురోని లేపినట్టు లేపితే లాభపడేది ఎవరు? ఎవరు ఆ కోటరీని కొన్నారు? ఎవరు ఆ కోటరీ, ఎవరికి ఆ కోటరీ అమ్ముడు పోయింది అనేది మీరు డైరెక్ట్గా చెప్పలా. పోనీ రాజకీయంగా చెప్పండి సార్, ఎందుకు డైరెక్ట్గా చెప్పండి తెలుసా? దీంట్లో నాకు స్వార్థం ఉంది సార్. మా కూటమికి అంత సహకారం అందిస్తున్నప్పుడు ఎందుకు చెప్పాలి సార్? నేను చెప్పం, మీరే కనుక్కోండి. సో కూటమికి సహకారం అంటే కూటమికి లాభం అంతే. అందుకనే మా లాభాన్ని మేము ఎందుకు పోగొట్టుకుంటాం సార్? ఆయన ఖర్చు అయినా పర్వాలేదు. అంటే ఈ విషయం తెలుసుకోలేనంత తెలుసుకున్నా ఇప్పుడు కదిలించలేని స్థితిలో ఉన్నాడని మా ఖచ్చితమైన నమ్మకం. అంటే